తమిళనాడులో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. 5 రోజులు హైడ్రామా తర్వాత టీవీకే చీఫ్ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో విజయ్ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. కిక్కిరిసిన జనసందోహం, అభిమానుల అరుపుల మధ్య విజయ్తో తమిళనాడు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ పదవి స్వీకార ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఇతర రాజకీయ సినీ ప్రముఖులు హాజరయ్యారు. విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో నటి త్రిష స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. విజయ్తో పాటు 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో ఎన్ ఆనంద్, ఆదవ అర్జున్, కెఏ సెంగోటియన్, ఎస్ కీర్తన, కేజీ అరుణ్ రాజ్, పి వెంకటరమణ్, సిఆర్ నిర్మల్ కుమార్, రాజ్ మోహన్, టీకే ప్రభు ఉన్నారు. వీరిలో 7గురికి కీలక శాఖలను ఇప్పటికే కేటాయించగా మరో 2కి శాఖల కేటాయింపుపై కసరత్తు జరుగుతోంది. త్వరలోనే వారికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. ఈ కొత్త మంత్రివర్గంలో అనుభవజ్ఞులతో పాటు యువతకు కూడా ప్రాధాన్యత కల్పించారు విజయ్. తన తొలి ఎన్నికల్లోనే డీఎంకే, అన్నా డీఎంకే వంటి బలమైన శక్తులను ఢీకొని అఖండ విజయాన్ని అందుకున్నారు విజయ్. ఎంజీఆర్, జయలలిత వంటి దిగ్గజాల తర్వాత వెండి తెర నుంచి వచ్చి రాజకీయాల్లో అసాధారణ విజయం సాధించిన నేతగా విజయ్ పేరు మారుమోగిపోతోంది. విజయ్ సీఎంగా ప్రమాణం చేయడంతో తమిళనాడు వ్యాప్తంగా టీవీకే శ్రేణులు, అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. స్టేడియం పరిసర ప్రాంతాలన్నీ విజయ్ కటౌట్లు, పార్టీ జెండాలతో నిండిపోయాయి. మే 4వ తేదీన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడగా టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. మెజార్టీ మార్కుకు 10 ఎమ్మెల్యేల దూరంలో నిలవడంతో కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐయుఎంఎల్ పార్టీల మద్దతు అవసరమైంది. ఈ మద్దతు కూడగట్టుకునే క్రమంలోనే ప్రమాణ స్వీకారానికి కాస్త ఆలస్యమైంది. சி ஜோசப் விஜய் எனும் நான் சட்டப்படி அமைக்கப்பெற்ற இந்திய அரசியல் அமைப்பின்பால் உண்மையான நம்பிக்கையும் மாறா பற்றும் கொண்டிருப்பேன் என்றும் இந்திய நாட்டின் ஒப்பில்லாத முழு முதல் ஆட்சியையும் ஒருமையையும் நிலைநிறுத்துவேன் என்றும் தமிழ்நாட்டு அரசின் முதலமைச்சராக உண்மையாகவும் உளச்சான்றின்படியும் என் கடமைகளை நிறைவேற்றுவேன் என்றும் அரசியல் அமைப்பிற்கும் சட்டத்திற்கும் இணங்க அச்சமும் ஒருதலை சார்பும் இன்றி விருப்பு வெறுப்பை விலக்கி பலதரப்பட்ட மக்கள் அனைவருக்கும் நேர்மையானதை செய்வேன் என்றும் ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன். சட்டப்படி அமைக்கப்பெற்ற இந்திய அரசியல் அமைப்பின் மாண்புமிகு தமிழ்நாடு முதலமைச்சராக பதவியேற்க உள்ள திரு சி ஜோசப் விஜய் எனும் நான் சட்டப்படி அமைக்கப்பெற்ற இந்திய அரசியல் அமைப்பின்பால்